దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను గత కాలం నుండి ఇప్పటి వరకు కాచి కాపాడి భద్రపరిచి శ్రేష్టమైన ఈ సమయాన్ని మనకిచ్చారు. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మనందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వింటే మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోవేలు గ్రంథము 752వ పేజీ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. ఆమేన్. ఇది యోవేలు గ్రంథములో అందరూ శ్రద్ధగా వినాలి. ప్రవక్తలు ఎంతో భారముతో సమర్పణతో తన ప్రజలకు బోధించిన దేవుని మాటలివి. ప్రవక్తలు అనేవారు వారు జీవితాలను త్యాగం చేశారు. ఒక్కోసారి మనం వారి గురించి ఆలోచిస్తే వారు ప్రజల కోసమే పనిచేశారు కానీ వారి స్వార్థం కోసం పనిచేయలేదు. వారు బాహ్యంగా వారి బాధను దేవుని సన్నిధిలో తెలియజేశారు. మనం చూసినప్పుడు మనం చూసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. వారు తోలు దట్టి కట్టుకున్నారు, మిడతలను ఆహారముగా పుచ్చుకున్నారు, ఆకులను అలములను భుజించారు. వారు లోక సంబంధమైన సౌఖ్యాన్ని సుఖాలను వదిలిపెట్టారు. వారు తన ప్రజల యొక్క జీవితాలు బలహీనమైనప్పుడు, ఈ ప్రజలు చెడిపోయినప్పుడు, ఈ ప్రజలు పడిపోయినప్పుడు, ఒక్క మాటలో చెప్పాలంటే భ్రష్టులైనప్పుడు, వారు భ్రష్టులైన ఆ ప్రజలను తిరిగి దేవుని వైపు మళ్లించటానికి వారు ఎంతో శ్రమపడి బోధించారు. అవమానాలను భరించారు, నిందలను భరించారు. వారు నీతి బోధలు చేశారు, వారు నీతిని ప్రకటించారు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము మీరు 10వ వచనం చదవండి. 10వ వచనం చూడండి, ఏమన్నారు? సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించండి. ఇక చూడండి, ఆ జనులకు చెప్తున్నాడు దేవుని ఉపదేశం. 17వ వచనం చదవమ్మా. చూడండి, కీడు చేయటం మానుకోండి, మేలు
చేయ నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా చూడండి ప్రజలారా, మీరు కీడు చేయట మానుకోవాలి. మీరు మేలు చేయాలి. ఎవరికైనా న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయమేదో జాగ్రత్తగా మీరు విచారించాలి. హింసించబడేవారిని విడిపించుడి. ఏం చేయాలంట? హింసించబడే వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం తండ్రి లేని వారికి న్యాయం చేయుడి. చేయండి. విధవరాలి పక్షముగా వాదించుడి. మీరు విధవరాండ్లకు అన్యాయం చేయొద్దు, వారి పక్షముగా నిలబడండి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రవక్తలు ప్రజల కోసమే వారు పనిచేశారు. వారిని పాపాల నుండి అంటే దుష్టత్వం నుంచి విడిపించటానికే ప్రవక్తలు పనిచేశారు. అన్ని కాలాలలో బబులోను చెరకు ముందు ఉన్న ప్రవక్తలు, బబులోను చెరలో ఉన్నప్పుడు ఉన్న ప్రవక్తలు, బబులోను చెరవ తర్వాత ఉన్న ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలు అందరూ కూడా ప్రజలను దేవుని వైపు మళ్లించటానికి మాత్రమే పనిచేశారు కానీ వారి స్వార్థానికి పని చేయలేదు. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. వారి ఆహారాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. చిత్తగించుము. చూడండి, ఇక్కడ మనం చూస్తే దైవజనులకు ఇచ్చినటువంటి కానుకలు, వాటిని వారు అనుభవించటానికి ఉపయోగించలేదు. మరలా వాటిని వారి దగ్గర ఉన్న శిష్యులకు కానీ లేక పేదలకు కానీ వారు వాటిని దానం చేశారు, లేక వారికి ఇచ్చారు, వారి ఆహారానికి ఇచ్చారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇట్లా మనం చదువుకుంటే చాలా ఉన్నాయిలేండి. మనం ముందుకెళ్దాం. ఇక్కడ యోవేలు, ఈ యోవేలు రానున్న దినము దాని కష్టాన్ని వివరించాడు. ఆ దేశం పాడైపోయిన, వారి పంటలు నశించిపోతున్నాయి, మిడతలు వచ్చాయి. మిడతలంటే ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ రెండు ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ శత్రువులు వచ్చి ఆ పంటలను పాడు చేసి ఉండవచ్చు, లేక మిడతలే వచ్చి ఆ పంటలను పాడు చేసి ఉండవచ్చు. ఏదైనా వారికి కరువు వచ్చింది, వారికి శ్రమ వచ్చింది, వారి ఆహారము పాడైపోతూ ఉంది. అప్పుడు యోవేలు ప్రవక్త ప్రజలందరినీ పిలిపించమంటున్నాడు. ప్రజలందరినీ పిలిపించి ఏం చేయమంటున్నాడంటే ఉపవాస దినము పాటించమంటున్నాడు. మీరు ఇంత నష్టపోతున్నారు, మీ దేశం మీదకి శాపం వచ్చింది, ఆహారము పాడైపోతా ఉంది, మీ పంటలు మిడతల చేతికి వెళ్ళిపోతా ఉంది, తెగుళ్ళు వస్తున్నాయి, మీకు నష్టం వస్తుంది, ఆహారం లేక వ్యాధులు వస్తాయి. వీటన్నిటి నుండి మీరు తప్పించబడాలంటే ఒకటే మార్గం, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా కన్నీరు కార్చండి, ఇప్పుడైనా దుఃఖపడండి. ఒక్కటే విషయం అండి, మనకేదైనా శోధన కీడు వచ్చినప్పుడు ఆ కీడు నుండి మనం తప్పించుకోవాలంటే
మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నీ ఆరోగ్యము ఉపవాసానికి సహకరించకపోతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితోనైనా ప్రార్థన చేయాలి. మనుషుల మీద ఆధారపడతారు, అది మంచిది కాదు. మనము విశ్వాసులమైన మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలి. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనకు దుఃఖం వచ్చినప్పుడు, మనకు సమాధానం లేనప్పుడు, మన ఇంటిలో నెమ్మది లేక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏ మనుష్యుడు సహాయం చేస్తాడని మనుషుల వైపు చూడకుండా సహాయం చేసే దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో సక్సెస్ ఇస్తాడు. దావీదు చాలా యుద్ధ నైపుణ్యతం కలిగిన వాడు. శత్రువులను సునాయాసంగా జయించడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఒకరోజు శత్రువులు దావీదు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి వచ్చినప్పుడు వారి ప్రాంతంలో ఉన్న ఆ దావీదు ఊరిలో, అంటే ఆ నివాసం ఉన్న స్థలంలో, సిగ్లక్ ఏదో ఉంది, అమోనీయులు వెళ్ళి వారి స్త్రీలనందరినీ చెరపట్టి వారి ఆస్తును దోసుకుని వారు వెళ్ళిపోయినప్పుడు దావీదు తిరిగి వచ్చి తన వెంట ఉన్న మనుషులు వారందరూ తిరిగి వచ్చి భయంకరంగా ఏడ్చారు. ఎందుకంటే వారి భార్యలు లేరు, వారి పిల్లలు లేరు, వారందరినీ చెరగా పట్టుకొని అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో దిక్కు తోసలేదు. భార్యలు పోయారు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆ పట్టణాన్ని తగలబెట్టేశారు ఆ శత్రువులు. అక్కడ మసి మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు దావీదు ఏబోదు తెప్పించి ధరించి దేవుని దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టాడు. విచారణ చేశాడు. ఏమడుగుతున్నాడు దేవుని దగ్గర? ప్రభువా, దేవా, ఇప్పుడు ఆ శత్రువులను మేము తరిమితే మేము పట్టుకోగలుగుతామా? నీ సెలవేమిటి? మమ్మల్ని వెళ్ళమంటావా? మేము ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మా పట్టణము తగలబడిపోయింది, మసి మిగిలింది. మా భార్యలను వారు తీసుకొని వెళ్ళిపోయారు, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఏం చేస్తారో? మేమిప్పుడు దిక్కుతోసని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. ఏం చేయమంటారు? నన్నేం చేయమంటారు? మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పండి దేవా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? దావీదుతో దేవుడు మాట్లాడాడు. నువ్వు వెళ్ళు, వారిని తరుము, వాళ్ళని పట్టుకుంటావు, నీ ఆస్తి అంతా తిరిగి వస్తుంది, మీ వారందరూ క్షేమంగా మీరు తెచ్చుకోగలుగుతారు, మీరు వెళ్ళండి అన్న. ఎందుకు జరిగిందంటే అది ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషించాడు. అయ్యో, ఇంత కష్టంలో కూడా వీరు వారి శక్తి మీద ఆధారపడకుండా, వారి తెలివి మీద ఆధారపడకుండా నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమలాడుకుంటున్నారు కనుక నా పిల్లలకు నేను సహాయం చేయాలి. కనుక దావీదు వెళ్ళు, తరుము, వాళ్ళని పట్టుకుంటావు,
మొత్తాన్ని మరలా తిరిగి తెచ్చుకుంటావు పో అన్నాడు. దావీదు ఎంత గొప్పవాడైనా దేవుని దగ్గర అడిగాడు, అది నేర్చుకోవాలి. యోవేలు కూడా అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలులారా, యూదా వారులారా, యూదా దేశమా, మీ పంటలు పాడైపోయి శత్రువులు మీ మీద పడి మిమ్మల్ని విసిగించి మిమ్మల్ని దిక్కులేని పరిస్థితులుగా మార్చి మీ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కదా. మరి ఈ పరిస్థితుల్లో కూడా మీరు దేవుని దగ్గరికి రారా? అసలు ఈ పరిస్థితులు మీకు ఎందుకు వచ్చాయి? మీరు దేవుణ్ణి విడిచిపెట్టినందుకు కదా. మరి దేవుని విడిచిపెట్టి మీ ఇష్టం వచ్చినట్లు తిరిగి మీరు నష్టపోయారు కదా. ఇప్పుడైనా 12వ వచనం, అదే ఆ 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా ఏం చెప్పమంటాడు? తిరిగి నా యొద్దకు రండి. తిరిగి అంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గర నుంచి వారు వెళ్ళిపోతున్నారు. తిరగండి, మరలా నా యొద్దకు రండి. ఎలా రావాలో తెలుసా? ఉపవాసం ఉండి రావాలి. ఎలా రావాలో తెలుసా? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా మనస్సును మార్చుకొని, మేము తప్పు చేశాం, మేము బలహీనమయ్యాం, మమ్మల్ని క్షమించండి, మనస్సు మార్చుకొని రండి రండి. ఇప్పుడు ఇదే యెహోవా వాక్కు యోవేలు చెప్తున్నాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. ఆయన శాంతమూర్తుడు, అత్యంత కృపగలవాడైన ఉండే, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మీ వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలను చింపుకోండి. మీ హృదయం ఆయనకు అవసరం. మీ వస్త్రాలు కాదు, మీ వేషాలు కాదు, మీ కళ్ళబొల్లి మాటలు కాదు, కళ్ళబొల్లి ప్రార్థనలు కాదు. మరి ఏం కావాలి ఆయనకంటే? ఆయనకు కావాల్సింది నీ హృదయం. కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం కాదు, ఏదో ప్రార్థన చేస్తానని నేను అనుకోవటం కాదు. మరి ఏం కావాలి? మీ హృదయాలను చింపుకోండి. మీ హృదయాల్లో మార్పు రావాలి. దేవుడు కోరుకునేది నీ హృదయం. చూడండి, ఆ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించండి. ఎందుకంటే ఒక్కవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము, చూడండి, ఆ ప్రాణార్పణము నువ్వు మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపని ఎడల అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ చెప్పాడు కదా ఆయన కరుణామూర్తి అని, శాంతమూర్తి అని, కృప కలిగిన వాడని, చేయనుద్దేశించిన కీడు చేయక ఆయన ఉంటాడని. ఏమండి, మరి నువ్వేం చేయాలా? నువ్వు చేయాల్సిందేంటి? నీ హృదయాన్ని చింపుకో. ఇప్పుడు ప్రజలందరినీ సమకూర్చమంటున్నాడు. వ్రత దినాన్ని పాటించమంటున్నాడు.
ప్రియా దేవుని పిల్లరా, ఆ రోజు మీరందరూ పెండ్లి కుమారుడు ఎక్కడుండాలో తెలుసా? పెళ్లికి సిద్ధమైపోయింది, ఇక రేపు పెళ్లి అయినా ఆ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అంతఃపురములో నుంచి ఆ పెండ్లి కుమారుడు ఇక్కడికి సమకూర్చబడాలి. పెండ్లి కుమార్తె రేపటి పెళ్లి కోసం గదిలో ఉంది, సిద్ధపడుతుంది. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె కూడా గదిలో నుంచి బయటికి రావాలి. వీళ్ళందరూ సమకూర్చబడాలి, రావాలి. ఇంకా అక్కడే ఉండటానికి వీల్లేదు. వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థించాలి, పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకోవాలి. ఎన్ని గొప్ప విషయాలు ఏవేళ రాశాడు చూడండి. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని సన్నిధిలో ఏడుకుంటున్నావా? నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది చెప్తూ ఇక్కడ మనకు ఒక విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మీరు విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన ప్రార్థన అంటే చాలా మందికి సులకనైపోయింది, అస్సలు ఇష్టం లేకుండా పోయింది. కూర్చో. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు గద్దించాలి. చూడండి ఇక్కడ, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ చెప్పండి. విశ్రాంతి అంటే విజ్ఞాపన, దేవుని సన్నిధిలో ప్రార్థించటం. ఇప్పుడు సమాజంలో లేక ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. సరే, నేను తర్వాత చెప్తాను ఆ విషయం. ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి అన్నాడు. ఇక్కడ క్రొత్త నిబంధన సంఘము. క్రొత్త నిబంధనలో పెండ్లి కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పెండ్లి కుమార్తె ఎవరు? మా సంఘము. వరుడు యేసుక్రీస్తు అయితే వధువు సంఘము. ఈ సంఘము, ప్రైజ్ ది లార్డ్. వరుడు ఎక్కడి నుంచి వస్తాడంటే అంతఃపురము. అంతఃపురం అంటే పరలోకం. అది పెండ్లి కుమారుడు అంటే ఆయన నివాసము చేసే స్థలము పరలోకము. దానినే అంతఃపురము అని మనం గమనించాలి. తండ్రి అయిన దేవుడు నిర్మాణము చేసిన లేక సృష్టించిన ఆ పరలోకం, అది ఆ తండ్రి అయిన దేవుని కుమారునికి చెందినది. ఆ కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఆయన మానవులను శుద్ధీకరించి వారి కొరకు తన ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళి ఆయన ఇప్పుడు తండ్రి దగ్గర నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ అంతఃపురములో ఉన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు అంతఃపురములో నుండి ఆయన బయలుదేరి వస్తాడు. ఆయన బయలుదేరి వస్తాడు. ఆయన రాకడ కేకలు వినపడతా ఉన్నాయి. ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆయన వస్తాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి మండపానికి లేక పెండ్లి స్థలానికి అంతఃపురములో నుండి వస్తాడు. మరి పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుండి పెండ్లి కుమారుడైన
క్రీస్తును ఎదుర్కోవటానికి వీరు మధ్యాకాశములో కలుసుకుంటారు. పెండ్లి మండపం ఎక్కడుందయ్యా అంటే మధ్యాకాశం. సరే, పరలోకానికి వెళ్ళిన తర్వాత పెండ్లి జరుగుద్ది. వీరు కలుసుకునేది ఎక్కడంటే మధ్యాకాశం. ఆయన అక్కడి నుంచి వస్తే ఈమె ఇక్కడి నుంచి వెళుతుంది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి? అక్కడ ఉంది కదమ్మా, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. గదిలో నుండి రావాలి. గది ఏమిటి? ఎక్కడుంది గది? ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతుంటాయమ్మా. పెళ్లి మన ఇంటికాడ మన పిల్లలకు ఎవరికో మన బంధువులకు పెళ్లి జరుగుతుంటాయి. పెళ్లి కొడుకు ఎక్కడుంటాడు అమ్మా? ఇంట్లో ఉంటాడు. మరి పెళ్లి కూతురు విడిది గది అంటారు. దాన్ని విడిదేనా ఇంకేమైనా ఉంటుందా? విడిది గదిలో ఒక గది ఇస్తారు, ఆ గదిలో ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు ఈ ఇళ్లల్లో ఉండలేదులే, హోటల్స్ లో ఉంటున్నారు. హోటల్స్ లో కూడా గదిలోనే. హోటల్ కూడా గదే కదా. అసలు ఎంత ఖరీదు. నేను ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి ₹1,00,00,000 ఖర్చు అయిందంట. పెళ్లి ఖర్చు ఎంత? 1,00,00,000. 1,00,00,000 అంటే ఆయనకి అసలు లెక్కే లేదు, వాళ్ళకి లెక్కే లేదు. ఆ విందు ఎలా? ఇప్పుడు పెద్ద పెద్ద పెడతారు, ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తింటాం. ఇక్కడ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏది కావాలంటే రకరకాల వెరైటీస్. చికెన్ అనేది చీప్ అక్కడ. ఎవడు తిన్నా చికెన్. అసలు చికెన్ చీపు. అసలు ఒక ఆయన డాక్టర్ చెప్తున్నాడు, ఆడపిల్లలు ఉన్నవారు ఆడపిల్లలకి చికెన్ పెట్టద్దు. ఎందుకయ్యా అంటే వాటికి స్టెరాయిడ్ ఎక్కిస్తారు. అందుకని ఆడపిల్లలకు కూడా వీళ్ళు కూడా ఆ బాయిలర్ కోడి తయారవుతూ వీళ్ళు కూడా అట్లా తయారవుతారు. అసలు వాళ్ళకి ఆ చికెన్ వీళ్ళకు కూడా పనిచేస్తే చికెన్ లో ఉన్నది. చికెన్ అనేది చీప్. అసలు చికెన్ అంటే గొప్ప అంటారు, కానీ మన ఫారిన్కి వెళ్తే చీప్ చికెన్ చీప్ తీసవతల బారే అంటారు. అక్కడ ఏంటంటే బీఫ్. ఇక్కడేమో బీఫ్ చీపు, అక్కడేమో బీఫ్ చాలా గొప్పది. అక్కడ గొప్పదండి. సరే వదిలేసే. ఆ పెళ్లిలో ఏది తినాలో అది, ఏది తింటావో అది. అంత గొప్ప వివాహం. ₹1,00,00,000 ఖర్చు చేశారంట. మధ్య మన ఎమ్మెల్యే గారి కొడుకు పెళ్ళైతే ఫంక్షన్ జరిగింది, దానికి కూడా వెళ్ళారు. అక్కడ చూస్తే ఆ పరిస్థితులు చూస్తే అసలు ఎట్టుందంటే అసలు మామూలుగా లేదు. అరే, ఈ మనుషుల పెళ్ళిళ్ళు ఎట్టుంటే మరి దేవుడి పెళ్ళి ఎట్టుంటది? యేసు ప్రభు వివాహము ఎంత ఘనంగా ఉంటుంది ఏమండి? ఆయన ఎంత ఘనంగా వివాహం చేసుకుంటాడు ఆలోచించండి. సరే, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఆ గదేమిటి? ఆ గదేమిటి? సంఘము. వినండి, సంఘము. సంఘములో నుండి రావాలి. సంఘమే పెండ్లి కుమార్తె అని చెప్పుకున్నాం. ఈ సంఘములో పెండ్లి కుమార్తె సిద్ధపడాలి. ఈ జీవితం వినండి, వినండి. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. సంఘములో నీవు సిద్ధపడాలి. సంఘములో నువ్వు తయారు కావాలి. పెండ్లి కుమార్తె గదిలో తయారవుతుంది కదా. ఎలా తయారవుతుంది? ఇప్పుడు గదిలో పెండ్లి కుమార్తె తయారు కావాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? గదిలో చాలా ప్రాముఖ్యమైనది
ఏం కావాలి పెళ్లి కూతురికి? ఇప్పుడు ఇదివరకు యార్నాలు పంపించేవాళ్ళు. యార్నాలు ఉండేయా? యార్నాలేనండి, ఏమంటారు వ్యవసాయం గారు? అప్పుడప్పుడు పిలుస్తూ ఉండాలి మిమ్మల్ని. ప్రధానంలోనా యార్నాలు అంటే ఏంటి? ప్రధానం అంటే ప్రధానం అంటే పెళ్లి కొడుకు దగ్గర నుంచి వచ్చేది. అమ్మా, ఆ పెళ్ళి అయిన తర్వాత యార్నాలు. ఆ యార్నాల్లో ఒక అర్థం వేసేవాళ్ళు, ఇంత అర్థం. ఎందుకంటే ఈ పాపం ఎప్పుడు చూసుకొని తుడుచుకుంటూ ఉండాలి. ఎవరు? ఆ పెళ్లి కూతురు. పెళ్లి కూతురికి అర్థం వేసుకుంటుంది. మరి పెళ్లి కొడుకు కీరు, పెళ్లి కొడుకు లేదు అర్థం, పెళ్లి కూతురికే. ఆమె చూసుకుంటా ఉండాలి, ఇంత అర్థం. ఇప్పుడు గదిలో ఉండేది ఇంత అర్థం కాదు, నిలువెత్తు అర్థం. ఇప్పుడు ఇళ్లలో కూడా నిలువెత్తు అద్దాలేగా. మా చిన్నప్పుడు పెంకు ఉండేది, అద్దం ఉంటే అది జారి కింద పడితే 2 ముక్కలు అయ్యేది, 2 అయ్యేదో 3 అయ్యేదో, దాని ఇష్టం, మన ఇష్టం కాదుగా. ఓ చిన్న పెంకు దడిలో పెట్టుకునేవాళ్ళం. ఆ దడిలో గుచ్చుకొని వెళ్ళేటప్పుడు ఆ పెంకు తీసుకొని ఆ పెంకులోనే తలదూకోవటం కానీ ఏది చేసినా పెంకులోనే. ఇప్పుడు అట్లా ఉందండి. ఒక్కొక్క కిట్లో 2 అద్దాలు 3 అద్దాలు, అన్ని నిలువుటద్దాలు, ఎట్టుపోయినా అద్దమే. అవునండి, బీరువాకి అద్దమే, అద్దాల మంచం, తర్వాత గోడకి అద్దమే. ఏమండి, తర్వాత అద్దం బాక్సే ఒకటి ఉంటుంది, అద్దం డ్రెస్సింగ్ టేబులా. ఆ అద్దం ముందు ఇలా కూర్చోటానికి ఒక స్టూలు, తెరిస్తే వెనకము ఆ బాక్స్ ఇట్లా లాగితే దాంట్లో రకరకాల పౌడరు, కాటుక, గాజులు, లేకపోతే ఇంకోటి ఇంకేమేమి ఉంటాయండి, అన్ని మేకప్ కిట్. ఎంత ఎదిగిపోయింది లోకం. నా చిన్నప్పుడే అసలు సౌకర్యాలలో కూడా ఉండేవి కాదు అవి. అవి కొనటానికి అంత తయారీ అద్దాలే ఉండేవి కాదు. చూడండి, అర్థం ఉండాలి. పెండ్లి కుమార్తె సిద్ధపడాలంటే అర్థం ఉండాలి. మరి సంఘంలో నీకు ఒక అర్థం కావాలిగా. ఏమా, నువ్వు సిద్ధపడాలంటే సంఘంలో అర్థం కావాలా వద్దా? అర్థం లేకుండా నీ ముఖం ఈ మచ్చ ఎక్కడుందో, దుమ్ము ఎక్కడుందో, లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా పడిందో, ఇవన్నీ నీకు ఎట్ట కనపడుతుంది? అర్థం లేకపోతే. ఆ అర్థం ఏంటి? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. అమ్మా, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించబడిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. సహజ ముఖము అంటే అద్దంలో. వాక్యములో నీ ముఖాన్ని తేటగా చూసుకోవాలి. దేవుడు అదే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో, మీరు ఒకసారి చూడండి, 11వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. ఎవరంటే ఆయన? మీరందరూ యేసుప్రభుని నమ్ముకున్నారా? అందరూ యేసుప్రభుని నమ్ముకున్నారా? చెప్పాలి. నమ్ముకున్నారా? ఇప్పుడు యేసుప్రభు ఎలాంటి వాడు? సాత్వికుడును దేన మనస్సు కలిగిన వాడు. సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. మీరు చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ఎవరంట? 5వ వచనం. సాత్వికులు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగిన వాడును, దయగల. మనం అదే కదా యోవేలు గ్రంథంలో చదువుకుంది. ఏం చదువుకుందాం? నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడై ఉండి అంటాడు. ఇది అక్కడే సాత్వికమే, ఇది దీన మనసే. నువ్వేం చేయాలి తెలుసా? సాత్వికంగా జీవించాలి, దీన మనసు కలిగి జీవించాలి, దురుసుగా ఉండకూడదు, చాలా విధేయతగా నీ మాటలో సాత్వికం ఉండాలి, నీ ప్రవర్తనలో సాత్వికం ఉండాలి. మాటలో ప్రవర్తనలో కన్నా సాత్వికం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. హృదయములో అలజడి ఉంచుకొని పైకి అయ్యా నాయనా వందనాలయ్యా వందనాలయ్యా, అది వేషధారణ, అది కపటము. అమ్మా జాగ్రత్త, ఎల్లురండి. ఒక ఆయన ఉన్నాడు, అయ్యా జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అయ్యా. ఏందిరా నాయన ఇన్నిసార్లు చెప్తాడు, అయ్యా అయ్యా జాగ్రత్త వెళ్ళరయ్యా, జాగ్రత్త వెళ్ళరయ్యా, జాగ్రత్త అయ్యా. వేషధారణ. హృదయములో సాత్వికం, హృదయములో సాత్వికం ఉండాలి, హృదయములో దీనత్వం ఉండాలి. ఆయన దీనులకు కృపానుగ్రహించి అహంకారులను ఎదిరించును, అహంకారులను ఎదిరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనులకు కృప అనుగ్రహించి అహంకారులను ఎదిరించి దీనులకు దీన మనసు అండి. మీ జీవితాల్లో దీన మనసు కావాలి. యేసు ప్రభు దీనుడు. ఆయన ఎన్ని మాటలన్నారు, ముఖం మీద ఉమ్మేశారు, తుడుచుకున్నాడు. ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి కదా, ఆయన అనుసరించాలి కదా. సరే, మనం విషయంలోకి వెళ్దాం. దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎక్కడ నేర్చుకోవాలి మీరు? లోకంలో జరిగే సంగతులేనండి సీరియల్స్ లో చూపించేది. ఒక ఆమె అంటుంది, నాకు చెప్తుంది లోకంలో జరిగేయనంట సీరియల్స్ లో చూపించేది. అందుకని దాని అర్థం ఏంటి? ఆమె చెప్పేది ఏంటి? అవునే, ఆ ఉద్దేశం ఏంటండి తిరుపతి గారు? లోకంలో సంగతులే సీరియల్లో చూపించేదంటే సీరియల్ చూడటం తప్పు లేదు, అవసరమైతే మీరు కూడా చూడండి, అంతే కదా. సినిమాలు తీసేది కూడా అంతేనంట. అరే, లోకంలో సంగతులు సీరియల్స్ అయితే, సినిమాలు లోకంలో సంగతులు అయితే ఇక మనకు వాక్యం ఎందుకు? బైబిల్ ఎందుకు? ఎక్కడ నేర్చుకోవాలి నువ్వు? దేవుని యొద్ద నేర్చుకోవాలి, ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. అక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మీ ప్రాణాలకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం,
నా యొద్ద నేర్చుకున్న వాటికే, నా యొద్ద నేర్చుకుంటే, నా వాక్యాన్ని నేర్చుకుంటే, నా మాటలు నేర్చుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు ఎన్ని సీరియల్స్ చూసినా, ఎన్ని సినిమాలు చూసినా, ఎంతమంది నీకు చెప్పినా, కొంతమంది దేవుని వాక్యం దగ్గర నేర్చుకోకుండా ఇతరులు చెప్తారు. వాళ్ళ బంధువులు కాపురాలు పోగొట్టుకుంటారు. ఇవి ఇప్పుడు వాళ్ళ కూతురు సరే అత్తగారింటికాడ ఉంటుంది అనుకోండి, లేకపోతే ఇంకోటి భర్త దగ్గర ఉంటుంది అనుకోండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నీ భర్త నువ్వు గుప్పిట్లో పెట్టుకో, ఇప్పుడు పెట్టుకోకపోతే ఎప్పుడు పెట్టుకుంటావు, తర్వాత నీ మాట ఎండు, ఇప్పుడైతేనే నీ మాట వింటాడు, మొత్తం నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వాక్యం తెలియదు వాళ్ళకి, వాక్యం వినరు. వాళ్ళ బంధువులు ఏదో చెప్తారు, వాళ్ళ అక్కో చెల్లో లేకపోతే పెద్దమ్మో చిన్నమ్మో ఎవరో ఏదో చెప్తారు, ఆ మాటలు నమ్ముతారు, వాక్యాన్ని నమ్మరు, ప్రభు పాదాల దగ్గర నమ్మరు. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు నా యొద్ద నేర్చుకుని, ఎవడో చెప్పింది నేర్చుకుంటే మీరు నాశనం అయిపోతారు, మీరు పతనం అయిపోతారు, మీ కుటుంబాలు పాడైపోతాయి, చల్లా చెదరైపోతాయి. మీరు వినాల్సింది నా మాట, నా దగ్గర నేర్చుకోండి. నా కాడెత్తుకోండి ముందు. నా కాడి చాలా సులువైనది. దేవుని వాక్యం. ఆ కాడిని ఎత్తుకుంటే మీ బ్రతుకులు చాలా తేలిగ్గా ఉంటాయి. లోకమనే ఈ కాడిని ఎత్తుకుంటే ఆ కాడి కింద మీరు నలిగిపోతారు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకుంటే మీ ప్రాణాలకు విశ్రాంతి. నా కాడి సులువైనది, నా భారము తేలికగా ఉంటుంది. చూడండి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర? మొదట వాక్యము నేర్చుకోవాలి. వాక్యం. పెళ్లి కుమార్తెకు అర్థం ఇచ్చినట్లుగా, పెళ్లి కుమార్తెకు అర్థం ఇచ్చినట్లుగా. సల్మాన్ అద్దానికి ఎన్న சொல்லுவார் తమిళ్లో? మిర్రర్, కన్నాడి. చూడండి, మొట్టమొదటి కన్నాడి కావాలి. కన్నాడి. ప్రభునందు ప్రియులారా, అర్థం కావాలి. ఆ అర్థం వాక్యం. వాక్యం ఏం చెప్తుంది? మీరు మారు మనసు పొందండి చెప్తుందా? బాప్తిసం పొందండి చెప్తుందా? బాప్తిసం పొందారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ బాప్తిసం పొందాల్సిన? బాప్తిసం పొందమంటే ఏదో చెప్తారు, సాకులు చెప్తారు. బాప్తిసం అంటే ఇష్టం ఉండదు. అయ్యా ఒక ఆమె బాప్తిసం, అయ్యో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అయ్యా, కొంచెం కొంతకాలం ఆగిన తర్వాత నేను బాప్తిసం ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంట. అమ్మా బాప్తిసం తీసుకోమంటే, అయ్యో బాప్తిసం తీసుకుంటే ఆ పత్యం మేము చేయలేములే అయ్యా. ఏం పత్యం? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు. అంటే బాప్తిసం పొందిన వాళ్ళు అంత నికరంగా ఉన్నారని నేను గ్యారంటీగా చెప్పలేండి. మరలా బాప్తిసం పొందిన వాళ్ళు అబద్ధం ఆడట్లేదా? నాకు చెప్పండి. నాకు అది కూడా బాధ. అబద్ధం ఆడట్లేదా? మోసం చేయట్లేదా? అన్ని చేస్తున్నారు. మరి కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అది దేవుని చిత్తం. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందు. ఇది దేవుని వాక్యం. మారు మనసు. ఈ మారు మనసును గురించి మీకు కొంత చెప్పాలి, కానీ ఇప్పుడు సమయం కాదు.
మరొకసారి మరొక వారం చెప్తాను. వాక్యం మారు మనసు పొందమంటుంది. అంటే మారు మనసును గురించి చాలాసార్లు మీకు చెప్పాను. ఇది అనుకూలమైన సమయం, నేడే రక్షణ కనుక మీరు తప్పక దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మారు మనసు పొందాలి. అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి పూర్తిగా. కానీ మనం కొంతది కొంత మిక్సర్. చాలాసార్లు చెప్పాను మీకు, మారు మనసు పొందటం అంటే ఇటు తూర్పునున్న వ్యక్తి లేకపోతే పడమట ఉన్న వ్యక్తి పూర్తిగా తూర్పుకు తిరగటం. తూర్పుకు తిరిగితే పడమట ఉన్నది ఏది కూడా కనపడదు. పడమట ఉన్నది ఏది కనపడదు. ఇక ఇటు తూర్పునున్నవే కనపడతాయి. పడమట నువ్వు లోకములో ఉన్నావు, పాపములో ఉన్నావు, నీ బ్రతుకు అక్రమంగా ఉంది, వ్యభిచారంలో ఉన్నావు, దొంగగా ఉన్నావు, నువ్వు సినిమాలు చూస్తున్నావు, లేక సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు. అవునండి, ఈ మధ్య మందు తాగుతూ ఎవడు డాక్టర్ చెప్తున్నాడు, రోజు బీరు తాగితే షుగర్ కంట్రోల్గా ఉంటుందని. ఊరి నాయన ఎవడు సైతానోడు బయలుదేరాడు కదా, ఈ షుగర్ ఉంటే ఇక అంతా మందు తాగుతారేమో, బీరు అవన్నీ వస్తుందే నమ్మకండి. ఇంకేది కనపడదు. తూర్పునేముంటుంది? ప్రార్థనలు, విశ్వాసము, నమ్మకత్వం, యథార్థత, సంఘము, సావాసము, ఇవన్నీ ఉన్నాయి. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంపూర్ణంగా తిరగడం, కాస్త ఇలా పడమటకు తిరుగుతారు, లేకపోతే ఇటు ఇది కదా, ఇది దక్షిణ పడమట అండి. ఈ పడమట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొందామని ఊరక ఉత్తరానికి తిరుగుతారు. ఉత్తరానికి తిరిగితే ఏమవుద్ది? ఇటు తిరిగామండి, ఏమవుద్ది? పడమట ఉన్న వాళ్ళు ఇటు తిరిగాం, ఆదివారం వచ్చేటప్పటికి తూర్పు కనపడదు. ఆదివారం వచ్చేటప్పటికి ఇక చప్పట్లు పడుతుంటాం, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. ఆదివారాలు స్తోత్రాలు, వందనాలయ్యా, మందిరం అయ్యా, ప్రార్థన అయ్యా, అమ్మ బాగున్నారా, అయ్యా బాగున్నారా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదివారం అయిపోయింది. మళ్ళీ ఏమొచ్చింది నెక్స్ట్ డే? సోమవారం మళ్ళీ మామూలే ఇప్పుడు కనపడుతూనే ఉంటాయి పడమట అన్నీ, మళ్ళీ చూస్తూనే ఉంటాం మనం. ప్రారంభం నుండి అదే. కనుక దయచేసి మారు మనసు పొందండి, సంపూర్ణంగా మీ బ్రతుకులను మార్చుకోండి. వచ్చే ఆదివారం చెప్తాను చాలా విషయాలు. పక్కన పాస్టమ్మ గారు ఉన్నారు. టైం అయిపోయింది, అయిపోద్ది కదా, టైం ఉంటుందా? షుగర్ పేషెంట్లు ఉంటారండి. హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. గదిలో నుండి రావటం అంటే సంఘములో ఏముంటుందంటే అద్దానికి గుర్తు వాక్యము. వాక్యము వినాలి, వాక్యము విని మారు మనసు పొందాలి. ఇంకా పొందాల్సిన బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనల యందు పాల్గొండాలి. ఊరికేదో ఆదివారం నాడు ఊరికొచ్చి పోవడం కాదు, ఇవన్నీ మీ జీవితాల్లో ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. తర్వాత కొన్ని విషయాలు ఆమె ధరించేది ఏంటో, ఈరోజు ఆభరణ, ఆమె పెండ్లి కుమార్తె ఏం ధరించాలో, నాగరం ధరించాలా, జడబిల్ల ధరించాలా? ఇప్పుడు
ఇప్పుడు నాగరం పెట్టుకునే వాళ్ళు ఎవరు కనపట్ల. ఏం కనపడుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జారేస్తారు. ఇక్కడ ఒక పిల్ల. అమ్మా వినండి, మీరు నేర్చుకోవాలి. అది పెడుతున్నారు. అయితే ఆభరణాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఏ ఆభరణం ధరించుకోవాలి, ఏది మన నొసటి మీదకి రావాలి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అన్ని బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్న సంగతులే. ఆభరణాలు ఏం ధరించుకోవాలో మనం తర్వాత చెప్పుకుందాం. దేవుడి మాటలు మనం చక్కగా నేర్చుకొని విని ప్రభువుని మహిమపరచాలి. గదిలో నుండి రండి, గదిలో సిద్ధపడండి, సంఘంలో సిద్ధపడండి. చాలా విషయాలు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.